హలో అండి, ఈ సింపుల్ బ్రాస్లెట్ ఎలా ఉంది? ఈ బ్రాస్లెట్ ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి. దీనికోసం అయితే ఇలాగ కొంచెం వైర్ తీసుకొని ముందుగా ఒక వైపునున్న వైర్కి ఇలాగ బ్లాక్ కలర్ బీడ్స్ 3 ఎక్కించుకోవాలి. ఇలాగ 3 బ్లాక్ కలర్ బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత మరో బ్లాక్ కలర్ బీడ్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒక వైపునున్న వైర్కి ఎక్కించుకొని మరో వైపునున్న వైర్ని ఇలా పెట్టుకొని ఈ 2 వైర్లు ఒక దగ్గర పట్టుకొని ఇలా బీడ్ని కిందికి లాగేసేయాలి. ఇది మనం ఎప్పుడు చేసుకున్న బ్రాస్లెట్ లాగానే. ఇప్పుడు వచ్చేసి రింగ్ యాడ్ చేసేసుకొని హుక్ యాడ్ చేసుకోవాలి. ఇలా లాక్ చేసేసుకున్న తర్వాత మనం ఇక్కడైతే అంటించేసుకొని బ్రాస్లెట్ని రెడీ చేసేసుకుందాం. ఇప్పుడు మరలా బ్లాక్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. ఇలాగ ఈ 2 వైర్లు పట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇటువైపున ఉన్న వైర్కి 1 బ్లాక్ కలర్ బీడ్ ఎక్కించుకోవాలి. అటువైపున ఉన్న వైర్కి 1 బ్లాక్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. మరో బ్లాక్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టుకొని ఇలాగా లాగేసేయాలి. మరలా అలాగే బ్లాక్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. ఇక్కడ బీడ్స్ వచ్చేసి కొన్ని సన్నగా ఉన్నాయి, కొన్ని లావుగా ఉన్నాయి. అందువల్ల కొంచెం డిఫరెంట్గా వస్తుంది. మీకు సేమ్ సైజులో ఒకేలా ఉండే బీడ్స్ దొరికితే వాటితోనే ట్రై చేయండి. ఇలాగ వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. మరో బీడ్ తీసుకొని ఇలా వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టేసుకొని ఇలాగ లాగేసేయాలి. మరలా అలాగే అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవడం, మరో బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇలాగా మనం హాఫ్ వరకు చేసుకోవాలి బ్రాస్లెట్ని. ఇలా బ్లాక్ కలర్ బీడ్స్ తోటి వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవడం, మరో బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టేసి లాగేసేయడం. ఇదైతే చాలా సింపుల్గా ఉంటుంది. ఆల్రెడీ మనం ఇంతకుముందు చేసే ఉన్నాం ఇలాంటిది ఈ 4 బీడ్స్ తోటి. మరో బీడ్ తీసుకోవడం, వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టేసి లాగేయడం. మరలా అలాగే తీసుకోవడం, వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవడం, మరో బీడ్ తీసుకోవడం, వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టేసి లాగేయడం. ఇలాగా హాఫ్ వరకు బ్రాస్లెట్ని అయితే బ్లాక్ కలర్ బీడ్స్తో రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి బ్లాక్ కలర్ బీడ్స్ ఎక్కించుకోవడం. ఇక్కడ వచ్చేసి మనం గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇలాగ హాఫ్ వరకు రెడీ అయ్యాక గోల్డ్ కలర్ బీడ్తో ఇలా లాగేసి తర్వాత గోల్డ్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకోవాలి. ఇటువైపున కూడా గోల్డ్ కలర్ బీడ్ని ఎక్కించుకొని ఇప్పుడు వచ్చేసి మనం ఫ్లవర్లా వేసుకోవడానికి వైట్ కలర్ బీడ్ని తీసుకుంటున్నాం. ఇలా వైట్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకి పెట్టి లాగేసేయాలి. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వైర్కి ఒకవైపున 2 వైట్ కలర్ బీడ్స్, మరోవైపున మరో 2 వైట్ కలర్ బీడ్స్ని ఎక్కించుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలాగ ఇటువైపున 2 బీడ్స్, ఇటువైపున ఉన్న వైర్కి కూడా 2 బీడ్స్ని ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఈ 2 వైర్లు ఒక దగ్గర పట్టుకొని ఆ రెండింటికి కలిపి ఒక గోల్డ్ కలర్ బీడ్ని ఎక్కించుకోవాలి. ఇంతకుముందు బ్రాస్లెట్స్లో కూడా మనం ఇలా ఫ్లవర్స్లా వేసాం కదా, ఇప్పుడు కూడా అలాగే ఈ గోల్డ్ కలర్ బీడ్ తీసుకెళ్ళి ఇలాగ మిడిల్లో పెట్టేసి ఈ వైర్ ఉంటుంది కదా, ఎటువైపునున్న వైర్ని అటువైపునున్న 2 బీడ్స్లో నుండి బయటికి తీసేయాలి. ఇంకా చూపిస్తున్నట్లుగా ఇది మిడిల్లో పెట్టేసి ఇటువైపున వచ్చిన వైర్ని ఈ 2 బీడ్స్లో నుండి బయటికి తీయాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇలాగా ఈ 2 బీడ్స్లో నుండి ఈ వైర్ని బయటికి తీయాలి. ఇప్పుడు ఇటువైపున ఉన్న వైర్ని ఈ 2 బీడ్స్లో నుండి బయటికి తీయాలి. మనం ఇంతకుముందు కూడా ఫ్లవర్స్ వచ్చే బ్రాస్లెట్స్ చేసాం కదా, వాటన్నింటిలో కూడా మనం ఇలాగే వేసాం. ఆ బ్రాస్లెట్స్ కనుక చూసుంటే మీకు ఇది ఆల్రెడీ ఐడియా ఉంటుంది. అవి చూడకుండా మన వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్న వారికి అయితే అర్థం కాదు కదా, దానికోసం ఇలాగా మరలా ఫ్లవర్ వేయడం చూపిస్తున్నాను. ఇలాగా మరో బీడ్ తీసుకొని
వైర్ని అటువైపు నుండి ఇటువైపు పెట్టేసి లాగేసేయాలి వైట్ కలర్ బీడ్ తోటి. ఇప్పుడు మనకి మిడిల్లో ఇలా ఫ్లవర్లా వస్తుంది వైట్ కలర్ బీడ్స్ తోటి. ఫ్లవర్ మధ్యలో ఇలా గోల్డ్ కలర్ బీడ్ వస్తుంది. ఇప్పుడు ఇటువైపును కూడా అటువైపున వేసుకున్నట్లుగానే గోల్డ్ కలర్ బీడ్స్ తోటి వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకొని మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకోవాలి. ఇలాగ ఎక్కించుకున్న తర్వాత మరో గోల్డ్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకు పెట్టి లాగేసేయాలి. ఇలాగ ఇటువైపు ఉన్న వైర్ని అటువైపుకు పెట్టేసుకొని ఈ 2 వైర్లు పట్టుకొని లాగేసేయాలి. మనకి మిడిల్లో అయితే ఇలా గోల్డ్ కలర్ బీడ్స్, వాటి మధ్యలో ఇలా వైట్ కలర్ ఫ్లవరు వస్తుంది. ఇప్పుడు మరలా బ్లాక్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించేసుకొని మరో బ్లాక్ కలర్ బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకు పెట్టి లాగేసేయాలి. మరలా అలాగే బ్లాక్ కలర్ బీడ్స్ తీసుకొని వైర్కి అటువైపున ఒకటి ఇటువైపున ఒకటి ఎక్కించుకొని మరో బీడ్ తీసుకొని వైర్ని అటువైపు నుండి ఇటువైపుకు పెట్టి లాగేసేయాలి. ఇలాగ ఇటువైపునున్న హాఫ్ కూడా రెడీ చేసేసుకోవాలి. అటువైపున ఎన్నిసార్లు అయితే బ్లాక్ కలర్ బీడ్స్తో వేసుకున్నామో ఇటువైపును కూడా అలాగే అన్నిసార్లు బ్లాక్ కలర్ బీడ్స్తో ఇలాగ ఈ హాఫ్ను కూడా పూర్తి చేసుకోవాలి. ఇలాగ కంప్లీట్ అయిపోయాక ఈ వైర్ను వచ్చేసి టైట్గా ముడి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 వైర్లు కూడా పట్టుకొని మరో ముడి వేసుకోవాలి. ఇలాగ ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసేసుకొని కొంచెం హీట్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇలా హీట్ చేసుకున్న తర్వాత మనం వచ్చి ఒక రింగ్ యాడ్ చేసుకొని హుక్ చైన్ని యాడ్ చేసుకోవాలి. ఇలాగ ఈ రింగ్ని బీడ్లో నుండి పెట్టేసుకొని ఈ హుక్ చైన్ అయితే మనం యాడ్ చేసేసుకోవాలి. ఇలా లాక్ చేసుకున్న తర్వాత మనకి బ్రాస్లెట్ అయితే రెడీ అయిపోతుంది. ఈ బ్లాక్ కలర్ బీడ్స్ మధ్యలో ఈ ఫ్లవర్ అయితే భలే క్యూట్గా ఉంది కదా. ఈ బ్రాస్లెట్ మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో మరెన్నో బ్రాస్లెట్ ఐడియాస్ ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. మా వీడియోస్ కనుక మీకు యూజ్ అవుతాయి, నేను చెప్పే విధానం కనుక అర్థమవుతుంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.